కనపడదు. స్పందించడం లేదు అని పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళ మీద కూడా. ఆయన చాలాగా చంద్రబాబు నాయుడు కూడా పవన్ అంటుంటే మీరు ఎవరేం మాట్లాడరా అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రే తన మంత్రివర్గ సభ్యులను మీరు పవన్కు మద్దతుగా వెళ్ళరా అని. సో ఒక విధంగా పవన్ సెంట్రల్ పాయింట్గా తయారైపోయి ఆయన మాటలు చేతులు అన్నీ కూడా విపరీతమైన స్క్రూటనీకి గురయ్యాయి. ఆయన నిజంగా జాగ్రత్తలు తీసుకున్నారంటే తప్పకుండా కొన్ని తప్పటడుగులు, కొన్ని అవసరం లేని అసహనాలు ఇవి ప్రదర్శించారు. ఆ ప్రాసెస్లో తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి కావటం మొదటేమో అది అసలు అంశమే కాదు, దాని గురించి ఎందుకు అన్న వ్యక్తి ఆ తర్వాత విజయ్ ఏమో తేలిగ్గా కటౌట్లతో ముఖ్యమంత్రి అయిపోయాడు. నేను 12 ఏళ్ల నుంచి జనంలో తిరుగుతున్నా కానీ, ఇంత శ్రమ పడుతున్నా కానీ ఇప్పుడు ఆరోగ్యం కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు కూడా సినిమాల వల్ల రాజకీయాల వల్ల ఎదుర్కొంటున్నాను. ఇంత చేస్తే దీనికి ఏమీ లేదు, పైగా నన్నే అంటున్నారు నాతో ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళిపోయారు ఇదంతా అయింది కాబట్టి నా మీద ఎదురుదాడి చేస్తున్నారని. అంటే చాలా ఖచ్చితంగా పవన్లో ఒక విధమైన అసహనం, ఆగ్రహం, నిరుత్సాహం, పైకి ఏం చెప్పినా కానీ అవే చాలా స్పష్టమయ్యాయి. పోతే దీని నుంచి కొంత తన ప్రణాళికనే ఆయన జాతీయ మీడియాను కలిసి అక్కడ వరుసగా ప్రణాళికలు అందరికీ ఒకటి చెప్పి ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ జాతీయంగా మళ్ళీ కనీసం ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ అన్నారంటే వెళ్ళి నాసిక్లో సభ పెట్టారు, లేకపోతే ఇంకో చోట పెట్టారు, ఏదో జరిగింది కొంత కదలిక, ఏదో ఆంధ్రప్రదేశ్లో ఆఫీస్ ఓపెన్ చేశారు. ఇటువంటివి కూడా ఏం లేవు మళ్ళీ. అంటే చాలా వరకు గతంలో జరిగినట్టే పవన్కున్నటువంటి ఫోకస్ వల్ల, గ్లామర్ వల్ల, అలాగే చంద్రబాబు నాయుడు మద్దతు ఉండటం వల్ల దీనికి రాజకీయంగా మీడియాలో బాగా ప్రామినెన్స్ లభిస్తున్నప్పటికీ నిజంగా జరుగుతున్నది ఏంటి అనే ఒక ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ఎటువైపు వెళ్ళాలి? విజయం సాధించడం చాలా అప్పటికప్పుడు వచ్చి అన్నది పవన్ కళ్యాణ్ను లేదా జనసేనను, ఆయన హార్డ్ కోర్ జనసేనను బాగా ఎఫెక్ట్ చేసినట్టయితే కనిపిస్తుంది తప్పకుండా. అయితే దానికి వాళ్ళు విధానపరంగా సంస్థాగతంగా ఎక్కడెక్కడ పొరపాట్లు ఉన్నాయి అని చూసుకోవాల్సింది. ఒక ముఖ్యమైన తేడా గుర్తించవలసింది, విజయ్ ఒంటరిగా వెళ్ళాడు. 2009 నుంచి ఆయన అభిమాన సంఘాలు ఏర్పాటు చేసుకుంటూ వాటికి ఒక సోషల్ డైరెక్షన్, ఒక సామాజిక దిశానిర్దేశం చేసుకుంటూ ఆయన వెళ్ళాడు. అలాగే 2 డిఎంకేల మధ్యలో తన స్థానము తను గట్టిగా నిర్ణయించుకున్నాడు. సో ఇవన్నీ ఆయన కలిసి వచ్చాయి. ఇవి పవన్ కళ్యాణ్కు 2 సార్లు ఆయన కూటమితో ఉన్నారు. మధ్యలో ఒకసారి విడిగా పోటీ చేసినప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు విడిగా పోటీ చేయడం కూడా వాళ్ళ కోసమే అని ఒక పెద్ద ప్రచారం చేశారు. ఇంకొకటి విడిగా పోటీ చేసినప్పుడు వామపక్షాలతో కలిసి ఒక లెఫ్ట్ లిబరల్ ఇమేజ్, కేంద్రాన్ని సవాల్ చేయడం, దక్షిణాది, ఇలాంటి ఏ అంశాలైతే పవన్ కళ్యాణ్ ముందుకు తెచ్చారో ఆ 2019లో ముందుకు తెచ్చిన వాటిని 2020లోనే వదిలేశారు. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్కు ఒక ఏమనాలి, ఒక రాజకీయంగా స్థిరమైన, ఆయనకు వ్యక్తిగతంగా ఉండొచ్చు, ఆయన ఎప్పుడు చెప్తుంటారు నేను ఇదే అనుకుంటాను అదే అనుకుంటాను అని. కాబట్టి స్థిరమైన రాజకీయ భావజాలం, రెండవది వ్యూహంగా కూడా ఒకటిగా ఉండటం, మూడవది అందరినీ కలుపుకుపోవడం, ఈ విషయాల్లో లోపం అన్నది చాలా ఎఫెక్ట్ చేసినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు దాంతో ఏ డైరెక్షను, అది సోషల్ మీడియానా, తెలంగాణ ఆంధ్రనా, సనాతనమా, లేకపోతే కాపు నాయకులు వీళ్ళందరూ పెడుతుంటే అవే కొంతమంది సమావేశాలు పెట్టించడం, వైసీపీని ఎదుర్కోవటమా, వీటన్నిటితో మీరు గమనించి